నగరవాసులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించిన వరుణుడు అన్నదాతపై మాత్రం పిడుగులా మారాడు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సిద్దిపేట, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వానలు కురుస్తున్నాయి. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో వరి పంట నేల కొరిగింది. ఇటు ఎండబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించే విధంగా కొన్ని చోట్ల వానలు ఉంటే మరికొన్ని చోట్ల రైతులకు ఈ వర్షం తీరని అన్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. కొన్ని చోట్ల మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షం కురుతుండటంతో ఇటు అన్నదాతల పైన ఈ ప్రభావం ఎక్కువ పడుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలో గంటన్నర పాటు ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ప్రభావంతో ఇటు వరి పంట అంతా కూడా నేల కొరిగింది. వరి పంట పెద్ద ఎత్తున నేల కొరగడంతో ప్రస్తుతమైతే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల్లో వరద నీరు ఎక్కువ చేరింది. అదేవిధంగా పంట అంతా కూడా నేల కొరిగింది. ప్రస్తుతం అయితే కొన్ని చోట్ల వరిని కోసేందుకు సిద్ధమవుతుండగా మరికొన్ని చోట్ల వరి అంతా కూడా ప్రస్తుతం అయితే పొట్ట దశలో ఉంది. గింజ అంతా కూడా రాలిపోయే అవకాశం ఉందని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నటువంటి క్రమంలోనే మరొక వైపు ఎండబెట్టిన ధాన్యం అంతా కూడా వర్షానికి తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఆర్థికంగా నష్టపోయామని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం బీర్కూరు మండలంలో చోటు చేసుకుంది. ఇటు జుక్కల పరిధిలో కూడా కొన్ని చోట్ల భారీ వర్షం కురియడంతో అక్కడ కూడా పంట నష్టం జరిగినట్లుగా రైతుల నుంచి సమాచారం అందుతుంది. ఇక ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ఇటు మొక్కజొన్న పంటకు అదే విధంగా మామిడి పంటలకు సాగు చేస్తున్న రైతులంతా కూడా చాలా నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే క్యుములోనింబస్ ప్రభావంతో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పంటలకు నష్టం జరుగుతుందని చెప్పి రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అయితే ఇటు ఎండబెట్టినటువంటి ధాన్యాన్ని కాపాడేందుకు రైతులంతా కూడా సిద్ధమవుతున్నారు. చాలా చోట్ల అధికారులు కూడా రైతులంతా అప్రమత్తంగా అని చెప్పి హెచ్చరిస్తున్నప్పటికీ వర్షాల ప్రభావం మాత్రం అన్నదాతల పైన పడే అవకాశం కనిపిస్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్. అట్లు తడిచిపోయినాయి. కొన నానిపోయిన అట్లు ఆదుకున్నాల కౌలు పొలం ఎండకాల వర్షం వచ్చింది, మొత్తం నానిపోయినాయి. గవర్నమెంట్ పచ్చి కొని మాకు